మిడ్జిల్ మండలం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ మాట్లాడుతూ రానున్న వర్షాకాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు వారి ఇంటి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి క్రమంగా 2 రోజులు జ్వరంగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలని సూచించారు. మరో అంశం వర్షాకాలంలో ముఖ్యంగా వాటర్ సంపులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరియు మనం త్రాగే నీరు ప్రతిరోజు మంచినీరు తాగాలని. వర్షపు నీరు ఎక్కడైతే నిలుస్తుందో నీరు కలుషితమై దోమల ద్వారా వ్యాధులు సంకటిస్తాయని మరియు నీటి సంపులు పరిశుభ్రంగా లేకుంటే తోకపురుగుల ద్వారా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీజన్ వ్యాధుల ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివకాంత్. నేను మిడ్జిల్ మెడికల్ ఆఫీసర్ని. అయితే మనం ఈరోజు వర్షాకాలానికి సంబంధించిన ఈ వ్యాధులు కానీ తర్వాత మనకి వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఎలా అధిగమించాలో మన మండల ప్రజలకి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి వర్షాకాలంలో ఈ రెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ రావడం వల్ల ఆ వర్షం నీరు కుంటల్లో దాంట్లో నిల్వ ఉండడం వల్ల ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు కానీ ఇవన్నీ కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ఒకటేమో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, ఇంకొకటి నీరు కలుషితమై వ్యాపించే వ్యాధులు కూడా ఉంటాయి. కాబట్టి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను ఎట్లా అరికట్టాలి అంటే, మనం నివారణ చర్యలు ఏం తీసుకుంటామంటే, మనము ఎక్కడైతే వర్షం నీళ్ళు ఆగుతాయో నిలబడకుండా చూడడము, ఇంట్లో ఏమైనా కూలర్స్ కానీ కుండలు కానీ పాత టైర్లు కానీ ఉంటే చెత్త కానీ అవన్నీ తీసేసేయాలి. ఎందుకంటే మనకి డెంగ్యూ కానీ చికెన్ గున్యా దోమలు మంచినీటిలో పెరుగుతాయి. ఈ మంచినీటిలో ఈ తోక పురుగులు ఇట్లాంటివి రాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీళ్లు పట్టుకొని 2 రోజులకు మించి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సంపులు కూడా ట్యాంకులు కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. మన చుట్టూ ఉండే మురికి కాలువలు ఏమైనా నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు ఉంటే అధికారులకు తెలియజేసి అవి కూడా క్లీన్ చేయించుకోవాలి. తద్వారా మనము ఈ దోమల నుంచి వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యంగా చేయాల్సింది అంటే, మనం ఈవినింగ్ 5 తర్వాత కిటికీలు అవన్నీ మూసుకోవడం బెటరు. ఆ టైంలో ఉంటాయి. లేదంటే ఇంట్లో దోమతెరలు వాడడము, విండోస్కి డోర్లకి మెష్, దోమలు రాకుండా మెష్ యూజ్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల దోమల కాటు నుంచి మనం రక్షించుకోగలుగుతాము. దోమల నుంచి వచ్చే చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ మనము రాకుండా నివారించగలుగుతాం. అదేవిధంగా మనము ఈ వర్షాకాలంలో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు, దానివల్ల అతిసార వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్ ఇట్లాంటివన్నీ వాంతులు విరేచనాలు జరిగి కొంతమంది ఏజ్ పర్సన్స్ ముసలోళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటివి జరగకుండా ఏం చేయాలంటే, మంచినీళ్ళు కాచి చల్లార్చిన నీరు తాగడము, తర్వాత వాటరు ప్యూరిఫై వాటర్ తాగడం వంటివి చేయాలి. సో ఈ 2 రకాలుగా మనము సన్నద్ధమైతే వర్షాకాలంలో వచ్చే రోగాల బారి నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. అయితే పారిశుద్ధ పరంగా మేము ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో సెక్రటరీలు అందరికి కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది, మండల్ టాస్క్ ఫోర్స్ మీటింగు. సో పారిశుద్ధ పరంగా ఎక్కడైతే డ్రైనేజీలు కానీ చెత్త చెదారం పెరగకుండా అన్ని అండ్ సంపులు వాటర్ ట్యాంకులు లీకేజ్ లేకుండా చూసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి వ్యాధులు ప్రబలినా కూడా మన దగ్గర సరిపడా మెడిసిన్ ఉంది, సరిపడా ల్యాబ్ టెస్టులు ఉన్నాయి. డెంగ్యూ కానీ చికెన్ గున్యా మలేరియా అన్ని టెస్టులు ఉన్నాయి. సో తదనుగుణంగా మనకి ఎవరైతే 2 రోజులకు మించి జ్వరం అయితే ఉందో వాళ్ళు ఇమీడియట్గా వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క మందులు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కడైనా సపోజ్ ఎక్కువ ఫీవర్లు వస్తే ఆ ఏరియాలో ఐసోలేట్ చేసి క్యాంపులు పెట్టి ఫీవర్ సర్వేలు కూడా చేయడానికి ప్రభుత్వం మా అధికారులం అందరం కూడా రెడీగా ఉన్నాము. సో ఈ ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వర్షాకాలం నుంచి వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలని కోరుతున్నాను.